నమస్కారం. నేను మీ సృష్టి శేషగిరి అస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి తులారాశి జూన్ మాస ఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మొదటిసారి చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా విషయానికి వస్తే ఈ మాసం వీరికి ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని సంఘటనలు, ఆకస్మిక సంఘటనలు, అనారోగ్య సూచనలు, ఆకస్మిక ధన నష్ట సూచనలు కొంత, ఆకస్మిక ధన లాభ సూచనలు కొంత, రెండు విధాలుగా ఈ మాసం వీరికి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎదురై వీరిని తికమక పెడతాయి. ముఖ్యంగా వీరికి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అష్టమంలో ఏర్పడటం, దాని ప్రభావం వల్ల కొన్ని మంచి చెడు ఫలితాలు రెండు అనుభవిస్తారు ఈ రాశి వారు. ముఖ్యంగా శుక్రుడు రాశ్యాధిపతి అష్టమాధిపతి అయ్యి అష్టమంలో ఉండడం, రవితో ఉండడం వల్ల వీరికి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి. గతంలో తగ్గింది అనుకున్న అనారోగ్యం సడన్గా తిరగబెట్టవచ్చు. మళ్ళీ ఆ యొక్క అనారోగ్య సూచనలు బయటపడవచ్చు. ఆకస్మిక ధన లాభ ధన నష్ట సూచనలు కూడా రెండు విధాలుగా ఉన్నాయి. అయితే ధన లాభ సూచనలు ఎక్కువ మట్టుకుంటాయి. ఎప్పుడో కొన్ని రోజులు వేసిన షేర్లు అవి పెరగడం, ఎప్పుడో పాత బాకీలు వసూలు కాకపోయినవి ఇప్పుడు మళ్ళీ తిరిగి వసూలు అవ్వడం, తక్కువ ధరలకి అమ్ముకుందాం అనుకున్న మీ యొక్క భూముల విలువ పెరిగి మీకు మంచి ఆఫర్లతో అమ్ముకోవడం, ఇటువంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినవి కావచ్చు, ఎల్ఐసీల ద్వారా కావచ్చు, ఏదైనా ధనలాభ సూచనలు అయితే ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఈ మాసం వీరికి గోచరిస్తున్నాయి. సినీ రంగం వారు కూడా ఆకస్మిక గుర్తింపు, ఆకస్మిక అవార్డ్స్, రివార్డ్స్, ఆకస్మిక ధనలాభం బాగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగం వారికి కూడా ఈ మాసం ఆకస్మికంగా గెలుపు, అంటే గత మాసంలో ఎవరైతే పోటీ చేసుకున్నారో అటు లోక్సభ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, వారికి కూడా అనుకోని విధంగా అనుకోని సంఘటనలు జరుగుతాయి. అంటే వాళ్ళు నెగిటివ్ అనుకుంటే పాజిటివ్ జరుగుతుంది, వాళ్ళు పాజిటివ్ అనుకుంటే నెగిటివ్ జరుగుతుంది. ఈ మాసం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అందుకే పాజిటివ్గా అనుకోండి. ఈ మాసం మీకంతా శుభకరంగా ఉండాలని కోరుకుంటూ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత